కడపలో వెలిసిన 2 ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కడప జిల్లాలో 2 ఫ్లెక్సీలు వెలిశాయి. ఒకటి పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ఫ్లెక్సీలో రాతలు రాశారు. రెండవ ఫ్లెక్సీలో వైసీపీకి అనుకూలంగా రాతలు రాశారు. ఆ పవన్ కళ్యాణ్కు అనుకూలంగా రాసిన ఫ్లెక్సీని జనసేన నేతలు ఏర్పాటు చేశారా లేదా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారా అన్నది తెలియాల్సి ఉంది. మరో ఫ్లెక్సీలో వైసీపీ అధినేత జగన్కి సపోర్ట్ చేస్తూ వైసీపీని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు త్వరగా వెళ్ళిపోండి అంటూ ఆ ఫ్లెక్సీల్లో రాశారు. ఇప్పుడు కడపలో వెలిసిన 2 ఫ్లెక్సీలు కూడా రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఆ ఫ్లెక్సీలో ఏముందో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ 2 ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైసీపీ జనసేనకు సపోర్ట్గా ఫ్లెక్సీలు కలకలాన్ని సృష్టించాయి. రాజకీయపరమైన కలకలాన్ని రేపాయి. జగన్ పవన్ అభిమానుల పేరుతో వేరువేరుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉన్న ఫ్లెక్సీ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటోగ్రాఫ్ ఉంది. అక్కడ కుర్చీ కూడా మనకి కనిపిస్తోంది. అందులో ఏం రాశారంటే, మేము అప్పుడే చెప్పాం ఆయనతో అంత ఈజీ కాదు అని, 21 కాదు 50 సీట్లు తీసుకోవాలని చెప్పాం, మీరు వినలేదు అంటూ ఆ ఫ్లెక్సీలో రాశారు. నిజానికి అప్పుడు చాలామంది జనసేన కార్యకర్తలు ఎక్కువ సీట్లు తీసుకోవాలి కూటమిలో పొత్తులో భాగంగానే పేర్కొన్నారు. చేగొండి హరిరామజోగే కూడా పవన్ కళ్యాణ్కు ఆ విధమైన లేఖలు రాశారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ని. తక్కువ సీట్లు తీసుకుంటూ ఉన్నారు, పార్టీని తాకట్టు పెడుతున్నారు, మీరు ఎక్కువ సీట్లు తీసుకోండి లేదంటే విడివిడిగా వెళ్ళండి అంటే ఇలా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు వైసీపీ నాయకులు కూడా చేశారు. ఇప్పుడు అలాంటి రాతలతోనే ఒక ఫ్లెక్సీ మనకు కనిపిస్తోంది. 21 కాదు 50 తీసుకోవాలని చెప్పా, మీరు వినలేదు అంటే ఆ ఫ్లెక్సీలో కనిపిస్తోంది. 21తో గేమ్ చేంజర్ అవ్వలేమన్నా అని ఆ రోజే చెప్పామని చెప్తున్నారు. నిజానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏ రకమైన గేమ్ ఆడారు అంటే, అప్పుడు వైసీపీని అధికారంలోకి దించాలి అనే గేమే పవన్ కళ్యాణ్ ఆడారు. సో ఆ గేమ్ నెరవేరింది, గేమ్ చేంజ్ అయినట్టుగానే భావించాలి. కానీ ఇక్కడ 21తో గేమ్ చేంజర్ అవ్వలేమన్నా అని చెప్పాము అంటూ ఆ పోస్టర్లో రాశారు. ఇప్పుడు మన పరిస్థితి అదే సినిమాలా తయారయ్యింది అంటూ ఆ ఫ్లెక్సీలో రాశారు. సీఎం కుర్చీ మనమిచ్చిన భిక్షాని మర్చిపోయారు అంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడున్న సీఎం కుర్చీని మనమిచ్చిన భిక్ష అంటూ మర్చిపోతున్నారు, టీడీపీ మర్చిపోతుంది అనే విధంగా ఆ పోస్టర్లో రాశారు. మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకొకరికి 11 కాదు 110 వచ్చేవి అంటూ ఆ ఫ్లెక్సీ రాశారు. మరి ఈ ఫ్లెక్సీని జనసేన నేతలు రాశారా లేదా వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా రాశారు? ఇప్పటికే అడపాదడప అక్కడక్కడ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్న సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఇంకొక ఫ్లెక్సీలో కనిపిస్తున్న మాటలు కూడా నేను మీకు వినిపిస్తున్నాను. పార్టీని వీడుతున్న నాయకులకు మంచి జరగాలి అంటూ వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అందులో జగన్ ఫోటో మనకు కనిపిస్తోంది. వైసీపీ నుంచి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళిపోండి, 164/175, 11/175 ఈ రెండింటికి చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటే ఆ ఫ్లెక్సీలో కనిపిస్తుంది. జగన్ అంటే అధికార పార్టీ భయపడుతోంది అంటూ ఆ ఫ్లెక్సీలో రాశారు. ఈ 2 ఫ్లెక్సీలు కడపలో రాజకీయ కలకలాన్ని రేపాయి. ఈ ఫ్లెక్సీల గురించి, అందులో ఉన్న రాతల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఫ్లెక్సీలపై ఎటువంటి రాజకీయ దుమారం చెలరేగిందో మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. కడప నగరంలో గత కొంతకాలంగా ఫ్లెక్సీల కలకలాన్ని సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. తాజాగా ఏదైతే 2 ఫ్లెక్సీలు అటు జనసేన వైసీపీల మధ్య విభేదానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే కడప ఆర్ట్స్ కాలేజీ సమీపాన ఉన్నటువంటి వాకర్స్ ఎక్కువగా వస్తారు కాబట్టి వారందరికీ తెలియజేసే విధంగా 2 ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 21తో గేమ్ చేంజర్ అవ్వలేమంటూ కూడా ఆ పోస్టర్లో వేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ముందు నుంచి చెప్తూ వస్తున్నాం, 21 కాదు 50 తీసుకోమని చెప్పాం, కానీ మీరు మా మాట వినలేదు. ఇప్పుడు పరిస్థితి ఏమైందో తెలుసా? మీరు కాకుండా దావోస్కు ఇద్దరూ వెళ్ళి వచ్చారంటే ఆయనతో అంత ఈజీ కాదన్నో అంటూ కూడా ఒక రకంగా జనసేనాని ఉద్దేశించి ఒక ఫ్లెక్సీ వెలిస్తే, అదే రకంగా ఏదైతే 11 సీట్లు సాధించినటువంటి వైసీపీని చూసి భయపడుతున్నారు ఎందుకంటూ కూడా నిలదీస్తూ కూడా ఒక ఫ్లెక్సీ. అంటే ఒక రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఒక రకంగా అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఒక ఫోటో వేశారు. అదే విధంగా జగన్కు సంబంధించినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీని కూడా వేయటం జరిగింది. 154 సీట్లు వచ్చినా కూడా జగన్కు భయపడుతున్నారు. ఏదైతే 11 సీట్లు సాధించినటువంటి జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నారంటూ కూడా ఒక రకంగా నిలదీస్తుంటే, ఒక రకంగా అటు
టీడీపీ వైపు జనసేనాని మొగ్గు చూపడాన్ని కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే 21తో మీరేమో గేమ్ చేంజర్ కావాలనుకున్నారు, కానీ మీరు ఎప్పటికీ గేమ్ చేంజర్ కాలేరు. మేము మొదటి నుంచి చెప్తూ ఉన్నాం, 50 సీట్లు తీసుకోమని అడిగాం. ఆ 50 సీట్లు మీరు వినలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దావూస్కు వాళ్ళు వెళ్ళి వచ్చారంటే పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే మిమ్మల్ని పక్కన పెడుతున్నారన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తూ కూడా ఆ ఫ్లెక్సీ వెలిసింది. అయితే ఈ 2 ఫ్లెక్సీలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వారే వేసి ఈ విధంగా వివాదాలకు దారితీసే పరిస్థితికి వచ్చే విధంగా చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఒకవైపు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫ్లెక్సీలు వెలిసిన వెంటనే ఏదైతే కార్పొరేషన్ అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇది వివాదానికి దారితీసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను రాత్రే తీసేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం కడప నగరంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానంగా చేసుకొని ఇక్కడ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా ఫ్లెక్సీలు వెలిసాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడం చేత కావట్లే అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ కూడా అప్పట్లో ఇక్కడ ఒక ఫ్లెక్సీ వెలిసింది. అదేవిధంగా నిన్న రాత్రి కూడా 2 ఫ్లెక్సీలు వెలిసాయి. ఆ 2 ఫ్లెక్సీలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వారే వాటిని వేశారన్నటువంటి ఆరోపణ ప్రచారాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు జనసేన వైసీపీల మధ్య వివాదాలకు దారితీసే పరిస్థితున్న నేపథ్యంలో కూడా ఫ్లెక్సీని కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఏది ఏమన్నప్పుడు కూడా గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి ఈ ఫ్లెక్సీ వార్ ఎటువైపుకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.